వేసవి తగ్గి వర్షాకాలం వచ్చినా ఎండలు మాత్రం తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణం వేగంగా తీవ్ర రూపం దాల్చుతున్న ఎల్నినో అని తెలుస్తుంది. ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే హిందూ మహాసముద్ర ద్విధ్రువం ఈసారి తటస్థంగా ఉందని, అంటే ఎల్నినో సృష్టిస్తున్న నష్టాన్ని అడ్డుకునే ఎలాంటి సహజ పరిహార యంత్రాంగం ప్రస్తుతం మనకు అనుకూలంగా లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్నినో, దాని ప్రభావంపై కథనం. రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న ఎల్నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇది మునుపెన్నడూ లేని విధంగా చరిత్రలోనే అత్యంత బలమైన వాతావరణ మార్పులలో ఒకటిగా నిలవనున్నట్టు అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత బలపడి ఉత్తరార్ధగోళ శీతాకాలంలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. వాతావరణ శాస్త్రవేత్త జీక్ హౌస్ఫాదర్ 14 రకాల వాతావరణ నమూనాల నుండి సేకరించిన 667 అంచనాల విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం పొంచి ఉన్న ఈ ఎల్నినో గతంలో కంటే ఎక్కువ వినాశనాన్ని సృష్టించవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే 1982, 83, 1997, 98, 2015, 16 నాటి రికార్డులను కూడా ఇది అధిగమించే అవకాశముందని తెలిపారు. 2015, 16లో గరిష్టంగా 2.75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వ్యత్యాసం నమోదు కాగా, ఈసారి ఇది ఏకంగా 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. NOAA డేటా ప్రకారం జూలై 13 నాటికే పసిఫిక్ మహాసముద్రంలోని ప్రైమ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత వ్యత్యాసం 2.2 డిగ్రీల సెల్సియస్కు చేరిందని, 1982 నుండి ఉపగ్రహ రికార్డులను పరిశీలిస్తే ఒక క్యాలెండర్ ఏడాదిలో ఇంత ముందుగానే ఈ స్థాయి వేడి నమోదు కావడం ఇదే మొదటిసారని నివేదికలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో వేడెక్కడం అంటే రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు, వరదలు, కరువు పరిస్థితులు ఏర్పడడానికి సూచనలు కావచ్చని నివేదికలు అంచనా వేస్తున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతం దీర్ఘకాల సగటులో కేవలం 90% మాత్రమే ఉండే అవకాశముంది. సాధారణంగా ఎల్నినో ప్రభావాన్ని తగ్గించే హిందూ మహాసముద్ర ద్విధ్రువం ఈసారి తటస్థంగా ఉందని, అంటే ఎల్నినో సృష్టిస్తున్న నష్టాన్ని అడ్డుకునే ఎలాంటి సహజ పరిహార యంత్రాంగం ప్రస్తుతం మనకు అనుకూలంగా లేదని తెలిపింది. ఈ కారణంగా గత జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 40% తక్కువగా నమోదైందని, గత 126 ఏళ్లలో ఇది దేశంలోనే 5వ అత్యంత తక్కువ వర్షపాతం జూన్లోనే నమోదైనట్టు తెలుస్తోంది.